సిఎస్పురం మండలంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భైరవకోన. ఈ క్షేత్రం జగత్ ప్రసిద్ధి చెందింది. జగదీశ్వరి త్రిముఖ దుర్గాంబ అను పేరుతో ఆవిర్భవించి భక్తుల కోర్కెలు తీర్చి కాపాడుతుంది. జగత్ ప్రసిద్ధము దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో అరుదైన చరిత్ర భైరవకోన సొంతం చేసుకుని ఉంది. ఇది త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక క్షేత్రం. ఇచ్చట క్షేత్ర పాలకుడు కాలభైరవుడు మరియు ఆది భైరవుడు అంటారు. ఆయన పేరు మీదుగా భైరవకోన అని పేరు వచ్చింది. సీతారాంపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగున పల్లవ శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది. ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలను ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖానికి, ఒక్కటి మాత్రం ఉత్తరముఖంగాను చెక్కబడ్డాయి. వీటన్నిటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. భైరవకోన కావలి పట్టణానికి పశ్చిమాన సుమారు 123 కిలోమీటర్ల దూరంలో ఉంది. పామూరు నుండి 35 కిలోమీటర్లు, చంద్రశేఖరపురం నుండి 23 కిలోమీటర్లు, సీతారాంపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి కొండలలో భైరవకోన ఉంది. ఉదయగిరి, కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురంల నుండి సీతారాంపురంకు లేక అంబవరం, కొత్తపల్లికి బస్సు సౌకర్యము కూడా ఉంది. సీతారాంపురం నుండి భైరవకోన, అంబవరం, కొత్తపల్లి మీదుగా ఆటోలు, కారులలో చేరుకోవచ్చు. సమీప రైలు కేంద్రం నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలోని ఒంగోలులో ఉంది. నిత్యం 1000 నుండి 1500 మంది భక్తులు ప్రతిదినం ఈ గుహాలయాలను సందర్శిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు 40,000 నుండి 50,000 మంది భక్తులు సందర్శిస్తారు. శివరాత్రికి ఇంకా చెప్పవలసిన పనే లేదు. లక్షలాది మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకొని జాగారం చేసి వెళ్తూ ఉంటారు. త్రిమూర్తులు ఒకే చోట ఉన్న అరుదైన ప్రదేశంగాను ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడ నుండే సేకరిస్తూ ఉంటారు. జీవశాస్త్రంలో మొక్కలు పరిశోధనకు కూడా అనువైన ప్రాంతంగా చెప్పవచ్చు. రీసెర్చ్ స్కాలర్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.
గోత్రం అంజనీయుల గోత్రం ఇస్తే భాస్కర్ రెడ్డి నామ చేశా, సరోజ నామ చేశా, ఇంద్రజ నామ చేశా, యోగేష్ నామ చేశా, చెట్టి గోత్రం ఇస్తే అంతేనా? ఇది ఏ జిల్లా? వెంకటేశ్వర నామ చేశా, సిద్ధారెడ్డి నామ చేశా, కృష్ణారెడ్డి నామ చేశా, వీణా నామ చేశా. గుడ్డలు ఉన్నాయా?